కోటి మందికి పైగా జనాభా ఉన్న నగరం హైదరాబాద్. ప్రపంచంలోనే పేరెన్నికగల సిటీ. కానీ ఎలభం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంటుంది నగరంలోని పారిశుద్ధ్య నిర్వహణ. వర్షాకాలంలో వరద నీటి మళ్లింపు, వర్షాకాలంలో ప్రతి సంవత్సరం కొత్తే. జీహెచ్ఎంసీకి పెద్దగా పట్టదు, ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోదు. ఈ సీజన్లో వర్షాలు పడుతున్నా నాలాల నుంచి వ్యర్థాల పూడికతీత మమ అనిపించేశారు. దాదాపు 951 కిలోమీటర్ల పొడవున నాలాల్లో పూడికతీతకు నిర్ణయం తీసుకొని 650 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు చెప్తున్నారు. కానీ ఫీల్డ్లో చూస్తే నాలాల్లో వాస్తవ పరిస్థితి అధికారిక లెక్కలకు భిన్నంగా ఉంటున్నాయి. గతేడాది హైదరాబాద్లో 140 చోట్ల వరదల వల్ల నీళ్లు నిలిచిపోతున్నాయని గుర్తించిన చర్యలు లేవు. దాదాపు 350 కూడళ్లలో చినుకు పడితే చిత్తడిగా మారుతోంది. దీనికి తోడు చెత్తా చెదారం గురించి ఎంత చెప్పినా తక్కువే. చెత్త పేరుకుపోతున్నా సమయానికి తీయడం లేదు. దీంతో చాలా కాలనీలు కంపు కొడుతున్నాయి. జనం గగ్గోలు పెడుతున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో ఎప్పటికప్పుడు చెత్త తీయకపోతే దుర్గంధం భరించలేం. హైదరాబాద్లో ప్రముఖులు ఉండే ప్రాంతాలు మినహా ఇంకెక్కడ చూసినా అంతా కంపే కంపు. హైదరాబాద్లో ప్రతి వర్షాకాలం శరామామూలే. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా పరిస్థితి అయితే మారినటువంటి పరిస్థితి. దాదాపుగా 150 కూడళ్లలో వర్షం పడితే ఏ విధంగా చిత్తడవుతోంది. పూర్తి స్థాయిలో వరదలో మనం ఉన్నామనేటువంటి భావన కూడా కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే చెత్తను తీయడంలో కావచ్చు, లేకపోతే నాలాల్ని క్లీన్ చేయడం కావచ్చు. వర్షాకాలం సమీపిస్తూ ఉండగానే ప్రభుత్వం ఎంతో హడావిడిగా, జీహెచ్ఎంసీ హడావిడిగా దాదాపుగా 650 కిలోమీటర్ల వరకు నాలాలను మేము కంప్లీట్గా క్లియర్ చేసామని చెప్తున్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో అయితే ఆ విధంగా లేనటువంటి పరిస్థితి. రోడ్డు మీద వెళుతుంటే ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతున్నటువంటి పరిస్థితి. మరి జీహెచ్ఎంసీ సిబ్బంది ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారనేదే సామాన్యుడు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వర్షాకాలం అంటే హైదరాబాద్లో భయపడాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడ నాలాలు ఓపెన్గా ఉంటాయో, ఎక్కడ చెత్త పేరుకుపోయి ఉంటుందో, ఎక్కడ నీళ్లలో మనం పడాల్సి వస్తుంది అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటుకి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ ఏవై స్వామి, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మా కరెస్పాండెంట్ స్వామితో మాట్లాడదాం. స్వామి, జీహెచ్ఎంసీ ఎంతో ఆర్భాటంగా 650 కిలోమీటర్ల పైగా నాలాల్ని క్లీన్ చేశామని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ యాజ్ యూజువల్గా హైదరాబాద్లో ప్రతి వర్షాకాలం ఇంతే కంపు కొడుతూ ఉంటుంది. నీళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయనేటువంటి భావన అయితే ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవ పరిస్థితి కూడా అదే విధంగా ఉందని సామాన్యుడు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వం ఏం చెప్తాం దీనికి సంబంధించి? అంటే మురళి, ఒకవైపు ప్రతి సంవత్సరం కూడా జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒకవైపు నాలాలు కావచ్చు, ఒకవైపు మిగతాది సివేజ్ సంబంధించి సివేజ్ అంతా కూడా హైదరాబాద్ వాటర్ వర్క్స్ చూస్తుంటుంది. ఒకవైపు జిహెచ్ఎంసీ మాత్రం సంబంధించి డ్రైన్స్ అని కూడా చూస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి రెండింటి కూడా నగర ప్రజలు వాటర్ బోర్డుకి ఇటు పనులు కడుతున్నారు, జిహెచ్ఎంసీకి పనులు కడుతున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారులు మాత్రం చలనం రావట్లేదు. ఒక నగర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒకవైపు వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక చోట్ల కూడా డ్రైన్స్ పొంగిపోవడం, ఒకవైపు సువేజ్ బయటికి పెద్ద ఎత్తున రావడం లాంటి సమస్యలు ప్రతి సంవత్సరం నెలకొంటూ ఉన్నాయి. ఈ సమస్య దాదాపుగా 900 కిలోమీటర్లకు పైగా విస్తరించినటువంటి నాలాల్లో కేవలం 630 కిలోమీటర్ల పైగానే వాటిని శుభ్రం చేసినట్టు, వాటి క్లీన్ చేసినట్టుగా కూడా ఒకవైపు అధికారులు తెలియజేస్తున్నారు. ప్రతి సంవత్సరం డ్రైన్స్ లో పెద్ద ఎత్తున కూడా పూడిక పేరుకుపోతుంది. చాలా మంది నగర ప్రజలు కూడా ఒకవైపు సివిక్ సెన్స్ మరిచి నగర నాలాల్లోకి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు థర్మాకోల్ సీల్స్ కావచ్చు, పరుపులు లాంటి పెద్ద పెద్ద అడ్డుపడే విధంగా చాలా లాంటి పెద్ద పెద్ద వస్తువులను పడేస్తూ ఉంటారు. వాటిని జిహెచ్ఎంసీ సిబ్బంది ప్రతి సంవత్సరం కాంట్రాక్టర్ పిలిచి ఆయా నాలాలు కావచ్చు, వాటికి సంబంధించిన పరిధిలో పూర్తిగా శుభ్రం చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఒకవైపు హైడ్రా అధికారులు ఒకవైపు పీకట్ నాల కావచ్చు, మిగతా బల్కాపూర్ నాల కావచ్చు, మిగతా అనేక నాలాల ఏరియాలో వాటిని అడ్డుగా ఉన్నటువంటి వాటిని పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు జిహెచ్ఎంసీకి ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన నిధుల్లో పెద్ద ఎత్తున కోత పెడుతుండడం కూడా దీనికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితి మారుతూ ఉంది. మనం హైదరాబాద్ నగరంలో చూస్తుంటాము, రౌండ్ గా ఉండేటువంటి ఒకవైపు డ్రైన్ బిల్లలు ఏదో ఉందో అది పూర్తిగా వాటర్ బోర్డుకు సంబంధించింది. క్లియర్ గా ఉండేటువంటి ఆ డ్రైన్ సంబంధించిన బిల్లులు ఉండేది అనేది కూడా ఒకవైపు జిహెచ్ఎంసీ వాటిని మెయింటెనెన్స్ చేస్తూ ఉంటుంది. దాదాపు 2-3 లక్షల పైగా ఉండేటువంటి వీటిని ప్రతి సంవత్సరం ఇంపార్టెంట్ ఏరియాలో వాటిని క్లీన్ చేస్తుంటారు.
దానికి సంబంధించి అక్కడక్కడ పరిధిలో కాంట్రాక్టులకు అప్పచెప్పి వారికి సంబంధించిన విషయంలో మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం కూడా ఆపరేషన్ మెయింటెనెన్స్ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ప్రతి సంవత్సరం వేసవి వచ్చే ముందే ఏప్రిల్ వైపు మే జూన్ లోపే వాటిని పూర్తిగా డ్రైన్స్ ని క్లీన్ చేయించి పెడితే జూన్ జూలై ఆగస్టు లో వచ్చేటువంటి వర్షాలకు వాటి తట్టుకునే విధంగా వాటిని సిద్ధం చేసి పెడుతున్నారు. కానీ ఈ సంవత్సరం ఒకవైపు గత సంవత్సరాలతో పోలిస్తే ఈ గత 2 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో వర్షాలు వచ్చిన పెద్ద ఎత్తున ఉన్నారు. అబ్బుకంపగా మారిపోయి నగరంలో ఇబ్బంది పడుతున్నారు. అనేక చోట్ల కూడా ఓపెన్ డెబ్రిస్ అనేది ఓపెన్ డెబ్రిస్ కి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు జిహెచ్ఎంసీ అది ఒకవైపు అవకాశం ఇవ్వడంతో కూడా మున్సిపల్ శాఖ అయితే అర్బన్ మున్సిపల్ శాఖ ఏదో అది కేవలం ముఖ్యమంత్రి పరిధిలో ఉండడంతో కూడా పూర్తి స్థాయిగా సమన్వయం చేయలేకపోతున్నారు. పూర్తి స్థాయి మంత్రి ఉంటేనే వాటి ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుని వాటిని చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల డిపార్ట్మెంట్ సంబంధించిన సమన్వయం చేయాల్సిన పరిస్థితుల్లో ఈ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ అయితే ఉందో దానికి సంబంధించి శాఖకు సంబంధించి పూర్తి స్థాయి మంత్రి ఉంటేనే ఉపయోగపడుతున్న చర్చ అయితే ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు వైపు కొత్త మున్సిపల్ నుంచి కూడా అన్ని కూడా నగర వ్యాప్తంగా కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీలోకి విలీనమయ్యాయి. అక్కడ వరకు కూడా ఇప్పుడు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు కూడా దాన్ని విస్తరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి సంబంధించి విస్తరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నగరంలో ఉన్నటువంటి పూర్తి స్థాయి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏరియాకి అందరూ కూడా వాటర్ సంబంధించి ఒక రింగ్ మీద ఏర్పాటు చేసుకోవచ్చు, సూయేజ్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వీటిని మెయింటైన్ చేయడం కోసం పూర్తి స్థాయిగా ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు కూడా నిధుల సమస్య కొంత ఇబ్బందికరంగా మారింది. దానికి తోడు అధికారులకు సంబంధించి అలసత్వం కూడా కొట్టించే కనబడుతుంది. కాంట్రాక్టర్లను పూర్తి స్థాయిగా సమన్వయం చేసుకుని వాటికి సంబంధించిన పనులు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. స్వామి బడ్జెట్ జిహెచ్ఎంసీ బడ్జెట్ లో స్వామి జిహెచ్ఎంసీ బడ్జెట్ లో భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా పనులు మాత్రం ప్రభుత్వం నుంచి మంజూరు అవుతున్నటువంటి నిధులు కావచ్చు, జిహెచ్ఎంసీలో కేటాయించినటువంటి నిధులు కావచ్చు ఎక్కువగానే ఉన్నాయనేటువంటి మాట. బట్ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఎక్కడ కూడా పని సాగనటువంటి పరిస్థితి, జీతాలు కూడా సక్రమంగా పడటం లేదనేటువంటి రకరకాల విమర్శలు అయితే వస్తున్నాయి కదా, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? నగరంలో ఇప్పుడు ఏదైతే శానిటేషన్ సంబంధించి దాదాపుగా 16 నుంచి 18,000 మంది శానిటేషన్ సిబ్బంది పనిచేస్తారు. వారికి సంబంధించి వారిని సమన్వయం చేసుకోవడం ఎస్ఎఫ్ఏలను కూడా పెట్టారు. ఏదైతే శానిటరీ ఫీల్డ్ సెంటర్లు పెట్టి కూడా దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే నగరంలో ఎక్కడ చెత్త పడ్డా వెంటనే దాన్ని తొలగించడం కోసం కూడా పనిచేస్తూ ఉంటారు. కానీ గత కొద్ది కాలంగా దీనికి సంబంధించిన విషయంలో కొంత అలసత్వం కనబడుతుందని కూడా నగర పౌరులు ఒక ఆరోపణలు చేస్తూ నగర పౌరులు కూడా ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాటి పైన కొంత పనిచేయించడం విషయంలో ప్రభుత్వ అధికారులు కొంత అలసత్వం దీనికి కారణం కాబట్టి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. వారిని సగంలో చక్కగా పనిచేసే నగరంలో వచ్చేది కాదని చెప్పేసి అంటున్నారు. స్వామి మీరు లైన్ లోనే ఉండండి. బండారు రామ్మోహన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు నమస్తే. ఎస్ మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఎస్ ప్లీజ్. నమస్తే. ఎస్ యాజ్ యూజువల్ మీరు జర్నీలో ఉన్నట్టున్నారు. సో రోడ్ సైడ్ పరిస్థితి మీకు వాస్తవంగా తెలిసే ఉంటుంది, మన టాపిక్ అది. దీనికి సంబంధించి ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కావచ్చు, లేకపోతే ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, వర్షం పడితే హైదరాబాద్ లో చిన్న చిన్న కూడళ్లలో కూడా ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. బ్లైండ్ స్పాట్లు అనేవి కొన్ని ఉంటాయి, అక్కడ వాటర్ జామ్ అయిపోతే కంప్లీట్ గా దాని పక్క నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అటువంటి చిన్న చిన్న వాటిని కూడా సరిచేయలేనటువంటి ప్రస్తుత పరిస్థితి, ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయి క్లీన్ చేయనటువంటి ప్రస్తుత పరిస్థితి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి కొన్ని పెద్ద పెద్ద ఏరియాలో, ప్రముఖులుండే ఏరియాలో అంతా క్లీన్ గా ఉంటుంది, కానీ సామాన్యులుండే ఏరియాలో మాత్రం దాదాపుగా 3-4 రోజులకు ఒకసారి కూడా క్లీన్ చేయట్లేదు అనేటువంటి విమర్శలు. ఏం చెప్తారు మీరు? గారు మీకు అట్లాగే ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇది ఇంతకుముందు మీ స్వామి గారు చెప్పినట్టు, అట్లాగే మీరు చెప్పినట్లు కొన్ని విషయాలు ఏమైందంటే డబ్బులు బాగానే ఉన్నాయి, ఖర్చు అవుతున్నాయి, కానీ అసలు పని కనపడుతుంది అక్కడ. దీనికి 2 కారణాలు. ఒకటేమో నాలాల మెయింటెనెన్స్ లో, అంటే వర్షాకాలం కన్నా ముందు ఎండాకాలంలో చేయాల్సింది దాన్ని చేయకపోవడం వల్ల, అంటే ఇప్పుడు నీళ్లు వచ్చిన తర్వాత, అంటే మనం దప్పికి బావి తోడుకున్నట్లు నీళ్లు వచ్చిన తర్వాత, వర్షాలు పడ్డ తర్వాత చేస్తే కష్టం. దానిలో ముఖ్యంగా నాళాల్లో పేరుకపోయే చెత్తా చెదారంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అవి వాటిని ఎండాకాలంలో తీసేస్తే పోయేది. ఇప్పుడు ఏమవుతుందంటే వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు అవి నాళాల కింద చిక్కిపోవడం, లేకపోతే నీరు పోవడానికి అవరోధం కావడం, వీటి వల్ల సమస్య వస్తుంది. చాలా చోట్ల మురళి గారు మీకు డ్రైనేజీ వ్యవస్థ, మామూలు వర్షం నీళ్ళు 2 కలుస్తున్నాయి. ఈ 2 కలవద్దు లెక్క అయితే హైదరాబాద్ ఇంత పెద్ద మహానగరంలో. ఇంతకుముందు మనం అనుకున్నట్టే 84 గ్రామాలు ఔటర్ రింగ్ రోడ్ లోపల గ్రామాల్ని జిహెచ్ఎంసీలో కలిపారు. ఇప్పుడు వాటి వ్యవస్థ కూడా దీనిలో సర్దుబాటు చేయాల్సి ఉన్నది. కనుక సివరేజ్ విషయంలో చాలా బడ్జెట్ పెంచాలి, సిబ్బందిని పెంచాలి. మొన్నటిదాకా గ్రామ పంచాయతీ ఆధీనంలో 84 గ్రామాలంటే చాలా జనాభా కలుస్తుంది కదా, అదొకటి ఉంది. అన్నిటికంటే
మురళి గారు అవినీతి పెద్దది అంటున్నాను. ఇప్పుడు ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి తగ్గ పనులు జరుగుతలేవు. మీరు చూడండి, ఏసీబీ దాడి చేసిన కేసులో చూసుకుంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువైనాయి. ముఖ్యంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పోయిన సంవత్సరం మొత్తం అంతా కలిసి 125 కేసులు అయితే ఏసీబీ దాడులలో ఈసారి ఈ 6 నెలల్లో 125 కేసులు నమోదైంది. అందులో చాలా వరకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నుంచి మొదలుకొని శానిటైజేషన్ సిబ్బంది కానీ రోజు ప్రజలతో ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు పట్టుబడుతున్నారు. చూస్తున్నాం కదా, మున్సిపాలిటీలో కానీ హైదరాబాద్ లో కానీ. ఇవన్నీ మనకు అర్థమవుతుంది ఏంటంటే దీన్ని బట్టి అవినీతి పెద్ద ఎత్తున ఉన్నది. ఏ జిహెచ్ఎంసీలో అధికారిని పట్టుకున్నా అంటే అందరూ అట్లా కాదు, చాలా మంది నిజాయితీ పరులు ఉన్నారు, మనం దానికి అది ఒప్పుకోవాలి. కానీ వాళ్ళ జిహెచ్ఎంసీలో ఏ అధికారిని అవినీతి నిర్వక్షకు పట్టుకున్నా కూడా 100 కోట్ల రూపాయలు మనకు బయటపడుతున్నాయి. కనుక పబ్లిక్ తో సంబంధం ఉన్న చాలా డిపార్ట్మెంట్ లో అవినీతి జరుగుతుంది. ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీలోనే ఒకటి ఉన్నది. అట్లాగే ప్రజల సహకారం కూడా కావాలి. మనము అంటుంటాం కానీ జనరల్ గా ప్లాస్టిక్ వస్తువులు పాల ప్యాకెట్లతో సహా మనకు చెత్త వాళ్ళకి 60 రూపాయలు 30 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి చాలా మంది చిన్న చిన్న గల్లీల్లో వాటిల్లో మనం పడేసి వస్తున్నాం. చెత్త చెదరం నేను చాలా సార్లు చూస్తుంటాను. మీకు హైదరాబాద్ చూసుకుంటే ఉదాహరణకు జీడిమెట్ల విలేజ్ ఉంది. నేను అక్కడ నివాసం ఉన్నాను. కానీ సంధిలో మొత్తం అంతా ఈ చెత్త చెదారం పడేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే పారిశుద్ధ్య కార్మికులకు 60 రూపాయలు ఇవ్వాలి కదా ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేయడానికి. అంటే ఎంతో ఖర్చు పెడతాం కదా. మన మధ్యతరగతి వాళ్ళు కూడా 60 రూపాయలు సంవత్సరానికి నెలకు ఒక 60 రూపాయలు ఈ చెత్తని తీసుకుపోయే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారంటే అర్థం చేసుకోండి. అంటే ప్రజల బాధ్యత కూడా ఇది కేవలం ప్రభుత్వంది కాదు, ప్రజల బాధ్యతారాహిత్యం కూడా పనికొస్తుంది. ఉండొచ్చి పాల ప్యాకెట్ వదులుకుంటే ప్లాస్టిక్ వ్యర్థాలను నాళాలు వేయడం వల్ల కూడా నాళాలు పూడకపోతున్నాయి. ఇవన్నీ కూడా అంటే అందుకనే 2 ఉన్నాయి. బడ్జెట్ దగ్గర పనులు జరగడం లేదు, బడ్జెట్ కూడా సరిపోతలేదు. మరి ఖర్చు అయిన బడ్జెట్ అయితే దానికి ఫలితాలు రావాలి కదా, ఎందుకు వస్తలేవు అంటే మనకు అర్థమవుతుంది అలా అవినీతి ఉన్నది. కాంట్రాక్టర్లు ఎవరైతే దీనికి చెదారం తీసేసి కాంట్రాక్టర్లు కానీ అవుట్సోర్స్ సిబ్బంది కానీ సరిగ్గా పనిచేస్తలేరు. అంటే దీనిలో ప్రధానంగా పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారులు చూసుకుంటే ఎవరైనా తప్పు చేస్తే కింది స్థాయి అధికారులు సస్పెండ్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ మీద చార్జ్ చేసి మెమోస్ ఇస్తున్నారు తప్ప ఎవరైతే బాధ్యులు ఉండో పై స్థాయి అధికారులను బాధ్యత చేసేదాకా ఇది సాధ్యం కాదంటున్నారు. అట్లాగే పారిశుద్ధ్య కార్మికుల నియామకం కూడా కాంట్రాక్టర్ ఇచ్చిన సందర్భం చూసుకుంటే మీకు కాంట్రాక్టర్ కు ఎంతమందిని సిబ్బందిని పెట్టాలి అనే దానికి కూడా హాజరేసుకుంటున్నారు. కానీ అందులో సగం మంది సిబ్బందిని కూడా నియామకం చేస్తలేరు అని మనకు అర్థం అవుతుంది. అంటే మీరు ఎవరైతే ఈ జిహెచ్ఎంసీలో పారిశుద్ధ్య సిబ్బంది కాంట్రాక్ట్ లేబర్లు కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళకు కాంట్రాక్టర్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే నియమిత ఇంత 100 మందిని పెట్టాలి ఇక్కడ ఈ ఏరియాలో మీరు పారిశుద్ధ్య కార్మికులను మన కాంట్రాక్ట్ బేసిస్ లో అంటే 50 మందితో పనిగా ఇస్తూ అధికారులు ఇట్లా కాంట్రాక్టర్లు ఇద్దరు నిలుచుకుంటున్నారు. నిలిచిన డబ్బులో వాటాలు పంచుకుంటున్నారు. అంటే ఫోన్ చేసినా స్పందించినటువంటి పరిస్థితి కూడా చాలా మంది కంప్లైంట్స్ రూపంలో జిహెచ్ఎంసీకి చెప్తూ ఉన్నారు. దాన్ని కూడా ఎలా చూడాలి రామోహన్ రావు గారు? ఫోన్లు పనిచేయవు, చేస్తే కూడా విసిగిస్తారని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు. మన దగ్గర ఇంత పారిశుద్ధ్యం లోపం ఉన్నది, కలుపు మన అది కంపు కొడుతుంది అని చెప్తే కూడా ఈగలు దోమలతో ఎక్కడ పడితే అక్కడ మనకు వారం 10 రోజులు కూడా చెత్త చెదారం పడేసే ఏరియాలు ఉన్నాయో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారు నాకు అర్థం కావడం లేదు. అంటే అక్కడి నుంచి ఆ డంప్ యార్డ్ తీసుకెళ్లే క్రమం కూడా సరిగ్గా జరుగుతలేదు. అవి కూడా వెహికల్స్ కూడా పెట్టడంలో కూడా ఎక్కడైతే సెంటర్లలో కింద వేసే వాళ్ళు లేరు. ఉదాహరణకు మీకు గతంలో చూశారు మీరు క్రేనే తీసుకుపోయే చెత్త కుండీలు పెద్దవి ఉండే మనకు డైరెక్ట్ గా క్రేన్ తో లేపేసేవాళ్ళు. అటువంటి మొత్తం తుప్పుపట్టిపోయిన ఎక్కడ లేవు. ఇప్పుడు డైరెక్ట్ గా ఆ చెత్త చెత్తని సేకరించుకొని అక్కడి నుంచి లారీలో తీసుకుపోవాలి. లారీల సంఖ్య కూడా నేను లాలూ ప్రసాద్ గడ్డి కుంభకోణం ఎట్లా స్కూటర్ల మీద నెంబర్లు వేసి ఎట్లా తీసుకుంటున్నారో లారీల సంఖ్య కూడా పెట్టిన లారీలు లేకుండా కూడా కాంట్రాక్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లారీ నెంబర్ వేరే బోగస్ లారీ నెంబర్ వేసి ఇందులో తరలించామని చెప్తున్నారు. ఇవన్నీ వాళ్ళకి పెద్ద కుంభకోణం. దీనిలో ప్రభుత్వం పట్టించుకొని ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ ఆదాయం మనకు చూసుకుంటే తిరుమల స్థానానికి ప్రతి సంవత్సరం ఎంతో దాని డబుల్ ఆదాయం ఉన్నది. ఇక్కడ మనకు జిహెచ్ఎంసీ ఆదాయం 13 రూపాయలు కానీ ఇతరతర 40 రూపాయలు కానీ సౌకర్యాలకు వస్తే లేదు. మనకు హైదరాబాద్ 2 విభజించాలనుకుంటే కాదు. ఒకటేమో ఇప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఆ హైదరాబాద్, ఒకటి పార్సిగుట్ట, మీరు చెప్తున్న బోలక్పూరు, అడ్డాగుట్ట, ఇటువంటిది కూడా. అంటే ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో ఆ స్లమ్ ఏరియాస్ లో పారిశుద్ధ్యం స్పష్టంగా లోపించింది. దానికి 2 ఒకటి పౌరుల బాధ్యత, రెండోది జిహెచ్ఎంసీ సేవలు అక్కడ పూర్తిగా అందకపోవడం. ఈ 2 కూడా చూస్తున్నాం మనం. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకపోతే మేము ఆరోగ్య సర్వే చేస్తున్నాం సార్, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాను నేను. ఆరోగ్య సర్వేలో స్పష్టంగా తెలియజేస్తే పారిశుద్ధ్య లోపం అనేది ఎక్కువ రోగాలు వస్తున్నాయి. మీరు చూడండి వాళ్ళ మొత్తము సీజన్ జరాల సీజన్ లో అడ్డగుట్ట జిల్లాల్లో కూడా ఒక హైదరాబాద్ లోనే కాదు జిల్లాల్లో కూడా పరిస్థితి అలాగే ఉందా? ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నాను వాళ్ళు చూస్తుంటే సేమ్ అదే ఎక్కడైనా సరే. ఇప్పుడు
ఎందుకు అని అడగలేడు అన్నట్టు ఎక్కడైనా అదే పరిస్థితి. ఆదిలాబాద్ మున్సిపాలిటీ కూడా జిల్లా కేంద్రమైన మున్సిపాలిటీ, అది కార్పొరేషన్ కూడా కాదు, అక్కడ కూడా అంతే. ఫోటోలు తీసాను పంపిస్తాను. అంటే పరిస్థితి ఏంటంటే అంతటా ఇదే పరిస్థితి ఉంది. నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం చూస్తుంది. ఒక పెద్ద అంశం ఏంటంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చే అంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి రామ్మోహన్ రావు గారు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు చాలా స్పీడ్ గా హైడ్రా రూపంలో నాలాల పూడికతీత కావచ్చు, లేకపోతే నాలాలను ఆక్రమించినటువంటి వాటి అన్నింటినీ కూడా కూల్చేస్తున్నామని ఒక రకమైనటువంటి భయం గొల్పే విధంగా హైడ్రా చర్యలు అయితే ఉన్నాయి. అది మంచిగా చెడుగా విషయం పక్కన పెడితే భయపడుతున్నారు. లేదా ఫ్యూచర్ లో అంతా మంచిగా జరుగుతుంది, నాలాల పూడికతీత కావచ్చు, నాలాలని ఆక్రమించుకున్న వాటి అన్నిటికి సంబంధించి కొన్ని చర్యలు అయితే వస్తాయనేటువంటి ఒక మాట. బట్ ఆ స్థాయిలో రిజల్ట్ అనేది ప్రతి వర్షాకాలంలో కనబడట్లేదు అనేటువంటి ఒక విమర్శలు. దీని ఎలా చూడాలి మరి? దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా. మనం ఎండాకాలంలో చేయాల్సిన పని చేయకపోతే ఏమవుతుంది? చూసాం కదా దూరాల గేట్లు విషయాలు చూసాం కదా మనం. అంటే వర్షాకాలం రాకముందే మనం జాగ్రత్త పడితే ఆ గేటు వైర్లు తెగిపోయేవి కావన్నారు కదా. ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు పారిశుద్ధ్య లోపాన్ని గమనించి మొదలై వర్షాకాలం రాకముందే ఏప్రిల్ మేలో చేయకపోతే రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ గారు అంశానికి సంబంధించి స్పందించడానికి ఉన్నారు. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి మురళి గారు. ప్రతి వర్షాకాలంలో హైదరాబాద్ లో చోటు చేసుకునేటువంటి పరిణామాలు యాజ్ యూజువల్ అదే విధంగా ఉంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, ఎక్కడా మార్పు రావట్లేదు. వర్షాకాలం వస్తుంది పోతుంది, కానీ పరిస్థితులు మాత్రం ఏమాత్రం మారడం లేదు. ఈసారి ఇంకా నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి నాలాల్లో పూడికతీత కూడా తీయలేదు. కాబట్టి కంప్లీట్గా ఇళ్లలోకి వచ్చేటువంటి వర్షాలు ఇంకా పూర్తి స్థాయిలో వర్షాకాలం కూడా ఎంటర్ అవ్వలేదు. స్టార్టింగ్లో పడుతున్నటువంటి ఈ వర్షాలకి ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయంటే తర్వాత మా పరిస్థితి ఏంటి అని జనం చెప్తున్నటువంటి పరిస్థితి. యాజ్ ఎ కార్పొరేటర్గా మీరు జనంలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి, వాళ్ళు చెప్తున్నటువంటి సమస్యలు ఏంటి అసలు? సార్ ముందుగా నమస్తే అండి అందరికి. వినబడుతుందా సార్? ఎస్ చెప్పండి సార్. దీనిపైన గొంతు చించుకొని అరుస్తా ఉన్నాం గత 2 నెలల నుంచే. ఎందుకంటే ముందస్తు ప్రణాళిక వర్షాకాలానికి చేయాల్సినటువంటి బాధ్యత అర్బన్ బాడీ అయినటువంటి జిహెచ్ఎంసీకి, నగరంలో ఇతర బాడీస్ కి ఉండాలి. ఈ రెండింటినీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలం అనగానే మీకు అనేక సమస్యలు వస్తాయి. ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సార్, కేవలం వర్షం మాత్రమే కాదు, ఇప్పుడు ఈ షార్ట్ సర్క్యూట్స్ నిన్న మొన్న కూడా జరిగినాయి. మీరు చూస్తుంటే అనేకమైనటువంటి షార్ట్ సర్క్యూట్స్ కేవలం వర్షాకాలం కాలంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? దీనిపైన ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అదేవిధంగా అనేక బిల్డింగ్స్ ఏవైతే శిథిలావస్థలో ఉన్నాయో, అంటే మన ఓల్డ్ సివిలైజేషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ఇవి కూలిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని గుర్తించాల్సినటువంటి టౌన్ ప్లానింగ్, జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ కానివ్వండి, దాన్ని స్ట్రక్చరల్ స్ట్రెంత్ ని అరెస్ట్ చేయాల్సినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇవి రెండు పూర్తిగా విఫలమైనాయి. ముఖ్యంగా నాలాలకు సంబంధించి ప్రతిసారి కొంచెం వర్షం పడితే చాలు ఏదో ఒక చోట నాలాలో ఏ చిన్నారో పడిపోతుంది. అన్ఫార్చునేట్లీ మీరు మౌనిక ఘటన చూడండి, గత సంవత్సరం కానివ్వండి, లేకపోతే ఇక దీన్ దయాళ్ నగర్ ఘటన కానివ్వండి, అనేక సంఘటనలు మీరు చూస్తూ ఉంటే చివరికి జిహెచ్ఎంసీ కార్మికులు కూడా పడిపోయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నటువంటి ఈ నగరంలో ఈ రోజు ఎక్కడ కూడా అంటే నాలా సేఫ్టీకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఇప్పటి వరకు కూడా తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నాలా సేఫ్టీ అంటే ఏంటి? ఎక్కడెక్కడ నాలాలు ఉన్నాయో నాలాల పైన స్లాబ్స్ లేవో, ఎక్కడెక్కడైతే మనుషులు అంటే వాటర్ ఒకసారి ఫ్లో వచ్చినప్పుడు అక్కడ గుంతుందా, మాన్యువల్ ఉందా, నాలా ఉందా చాలా మంది కనబడవు. అంటే మనకి ఇప్పుడు మాట్లాడుకున్నంత ఈజీగా ఆ సందర్భం ఉండదు. ప్రాక్టికల్ గా అక్కడ కాలు వేస్తే చాలు లోపల పడిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే తెలియక చాలా మంది పిల్లలు పెద్దలు తెలియక ఆ కింద మీద వాటరే ఉంటాయి, కింద గుంతుందని తెలియక కాలు వేసుకున్నటువంటి సందర్భాలు అనేకము. అటువంటి నాలా సేఫ్టీ యాక్టివిటీస్ తీసుకోవడంలో దానికి ఫెన్సింగ్ చేసి అటువైపు పశుపక్షాదులు మనుషులే కదండి. దీనికి సంబంధించి బడ్జెట్ లేదా, లేకపోతే జిహెచ్ఎంసీ సీరియస్ గా తీసుకోవట్లేదా, ప్రభుత్వం దృష్టి సారించట్లేదా? సార్ బడ్జెట్ లేదనేది కేవలం కుంటి సాకు. బడ్జెట్ లేదనేది పిచ్చి పూత మాత్రమే. ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి. మీకు చెప్తారేనండి, ఈ రోజు జిహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఏ సర్కిల్ కి ఆ సర్కిల్ కు ఉండేది పూర్తిగా వాటిని నిర్వీర్యం చేసి తీసుకొచ్చి హైడ్రా ఒక దరిద్రాన్ని హైదరాబాద్ ప్రజల పైన పడేసిర్రు. నాలాలన్నీ తీసుకెళ్లి వాళ్ళకి అప్పగించిర్రు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను వాళ్ళకి అప్పగించిర్రు. రోడ్ల పక్కన
రహదారుల పక్కన ఉన్నటువంటి బూడిద గుంటలు కొన్ని ఉంటాయి, అక్కడ జారి వాహన చోదకులు కూడా పడిపోయేటువంటి పరిస్థితి ఉంటది. అటువంటివి కూడా రిపేర్ చేయడానికి ఈ రోజు జిహెచ్ఎంసీ లో ఉన్నటువంటి ప్రతి సర్కిల్ కార్యాలయంలో 2 లేబర్లు లేనటువంటి దుస్థితిలో జిహెచ్ఎంసీ పడుతుంది. ఇది కేవలం ప్లానింగ్ ఫెయిల్యూర్. ఒక అంటే బీజేపీ శ్రవణ్ గారు బీజేపీ దీనికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతోంది, ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? గతంలో జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు మీరు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది, ఆందోళన కార్యక్రమాలు చేశారు, అప్పటికీ కూడా ఎక్కడా ప్రభుత్వాలు స్పందించినటువంటి పరిస్థితి. ఇప్పుడు రిజల్ట్ ఉంటుందంటారా? సార్, ఇప్పటికి కమిషనర్ కర్ణన్ గారికి 2 సార్లు కలిసి లిఖిత పూర్వకంగా ఇచ్చిన లెటరు, జిహెచ్ఎం టిఎస్పీసీఎల్ సిఎండి గారికి కలిసి ఇచ్చిన వాళ్ళ ఆఫీసర్లు ఇప్పుడే వచ్చారు, మీటింగ్ అయింది. 3 హైదరాబాద్ రంగనాథ్ గారికి ఆల్రెడీ మేము వస్తామని చెప్తే కూడా ఆఫీస్ లో ఉండి కూడా లేరని చెప్పిస్తా ఉన్నాడు బీజేపీ కార్పొరేటర్లకి. అంటే ఈ రోజు మెజారిటీ బాధ్యత తీసుకుంది కాబట్టి ఈ రోజు ఏం జరిగినా హైడ్రా రంగనాథ్ తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ. హైడ్రా మీద కూడా వర్షాకాలంలో హైడ్రా మీద కూడా హైడ్రా మీద కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్, దీనికి సంబంధించి సీరియస్ గా దృష్టి సారించాలని నష్టం జరిగిన రంగనాథ్ బాధ్యత. ప్లీజ్ రైట్ మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, రామ్మోహన్ రావు గారు, సో అది బీజేపీ వర్షన్ కంప్లీట్ గా ఎన్నిసార్లు ధర్నాలు చేసినా గానీ రిజల్ట్ అయితే రానటువంటి పరిస్థితి. డబ్బులు అయితే ఉన్నాయి కానీ అక్కడ అన్ని కుంటి సాకులు, ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించట్లేదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. హైడ్రాదే పూర్తి బాధ్యత అనేటువంటి మాట ఏం చెప్తారు మీరు? హైడ్రా భయపెడుతుంది కానీ చేయాల్సిన పని చేయాల్సింది. మాల మీద కబ్జా కానీ ఇట్లాంటి ఏ పని చేయాలి చేయాలి. దాటి పెద్దల పట్ల ఒక రకంగా హైడ్రా మామూలు పేదల పట్ల ఒక రకంగా ప్రవర్తిస్తుంది, ఒకటి పక్కన కనపడుతుంది మనకు. అదొకటి. రెండోది, ఇప్పుడు నాలాల మీద ఉన్న మ్యాన్హోల్స్, మన రోడ్ల మ్యాన్హోల్స్ పద్ధతి కూడా పెద్దది. మ్యాన్హోల్స్ సరిగ్గా లేవు. అంటే మ్యాన్హోల్స్ కింద పేరుకపోతుంది. రేపు వర్షం రాగానే మ్యాన్హోల్స్ డాన్స్ చేస్తాయి చూడండి, అంటే పైకి నీళ్లు చిమ్ముతుంటే ఎగజమ్ముతుంటాయి. అంటే మ్యాన్హోల్స్ మెయింటెనెన్స్ చేయకపోతే కూడా చాలా మంది మ్యాన్హోల్స్ లో పడి చనిపోయిన వాళ్ళు, కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు, శవం దొరకని పరిస్థితి కూడా చూసాం మనం. కనుక మ్యాన్హోల్స్ ఒకటి మెయింటైన్ చేయాలి. హైడ్రా మంచిదే, ఎవరైనా బీజేపీ వాళ్ళు కూడా అన్నది మంచిదే, కానీ హైడ్రా పేద ప్రజలు భయపెడుతుంది, పెద్ద వాళ్ళకు వాళ్ళ అండగా ఉంటుందని పెద్ద సమస్య. నిన్నగా చూసినాం కదా, మన సున్నం చెరువు ప్రాంతంలో కూల్చివేత చూసాం కదా, మళ్ళీ భయపెట్టే పరిస్థితి తీసుకొస్తుంది హైడ్రా. హైడ్రా కానీ మూసీ ప్రక్షాళన ఎవరు వద్దన్నారు, ఏ పార్టీ వద్దన్నారు. కానీ ఈ రెండింటి పేరు మీద ప్రజలను భయభ్రాంతులు చేసి మూసీ నది ప్రక్షాళన కూడా అట్లాగే రెడ్ లైన్ విడిచిపెట్టి బ్లూ లైన్ దాకా వెళ్లి బ్యాంకులో లోన్లు తీసుకున్న వారి ఇళ్లను కూడా కూలగొట్టే సందర్భం చూసాం. వాళ్ళ చెరువు FTL లెవెల్ ఉందని చెప్పి పేదల వాడలు గుర్తు చేస్తున్నారు. అదే పెద్దలు ఉంటే చూడండి, మీరు కాలేజీలు బంద్ కాక ముందు మనకు సెలవులు వచ్చిన తర్వాత చేస్తామన్నారు కదా, మరి వైసీ కాలేజీ విషయంలో కానీ మల్లారెడ్డి కాలేజీ విషయంలో కానీ, ఎందుకంటే వారు చెప్పారు ఆ కాలేజీలు ఎందుకు వస్తున్నాడు. నీటి లోపల ఉన్న FTL లోపల కానీ బఫర్ జోన్ లోపల ఉన్న ఈ కాలేజీల సంగతి ఎందుకు పోతారని అడిగితే విద్యార్థుల భవిష్యత్తు నష్టం అవుతుంది. ఎండాకాలంలో చెప్తారు, ఎండాకాలం వెళ్ళింది కదా చేయలేదు. అందుకని మ్యాన్ హోల్స్ ఒకటి ముఖ్యంగా ప్రజల ప్రాణాలకు దారి చేసేది మ్యాన్ హోల్స్ ఎప్పటికైనా సవరించాలి. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ ప్రతి వర్షాకాలం మీరు అన్నట్లుగా ప్రతి వర్షాకాలం మ్యాన్ హోల్స్ లో పడి మృతి చెందుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ అవుతున్నటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతోంది. చూడాలి, దీనికి సంబంధించి బ్లైండ్ స్పాట్స్ అయితే మేము గుర్తించామని చెప్తున్నారు, కానీ ఆ ప్రదేశాల్లో మొన్న పడినటువంటి వర్షానికి, ఒకరోజు పడినటువంటి వర్షానికే పూర్తి స్థాయిలో పరిస్థితి విధంగా ఉందనేది సామాన్యుడికి అర్థమైనటువంటి సిచ్యువేషన్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు.